టుడే క్లాస్ డైకాట్ రూట్. సో ఇంటర్మీడియట్లో కామన్గా వచ్చే రెగ్యులర్గా వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్లో వచ్చేసరికి డైకాట్ రూట్ ఆర్ మోనోకాట్ రూట్. సో ఈ రెండింటిలో కన్ఫామ్గా ఎక్కువగా కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాని నుండి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ప్లాంట్స్కి వచ్చేసరికి మనం 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటుంటాం. దానిలో చాలా రకాలు ఉన్నాయనుకోండి. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెరమ్స్, యాంజియోస్పెరమ్స్. సో ఇన్ని ఉన్నప్పటికి కూడా మీకు ఇంటర్మీడియట్లో ఉండేది డైకాట్ అండ్ మోనోకాట్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే డైకాట్ ప్లాంట్స్ అంటే దెర్ ఆర్ 2 క్వాటర్లీడాన్స్. సో మనం ఒక సీడ్ తీసేసుకున్నట్లయితే ఆ సీడ్ అనేది 2 ముక్కలుగా అవ్వడాన్ని మనం డై క్వాటర్లీడాన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా ఒక టామరెండస్ తీసేసుకున్నట్లయితే టామరెండస్ అనేది 2 ఈక్వల్ అవెల్స్గా కట్ అవుతుంది. అలా కాకుండా మనం ఏవైతే మనకి గ్రీన్ పీసెస్ కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, రెడ్ గ్రామ్ కానీ అట్లాంటివి ఏం తీసేసుకున్నా సరే అవి 2 ఈక్వల్ పీసెస్గా కట్ అయ్యే మెథడ్నే మనం డైకాట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి దాన్ని డైకాట్ సీడ్ అంటాం. సో అట్లాంటి డైకాట్ సీడ్లో వచ్చేసరికి ఇట్లా సీడ్ బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ లీఫ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది వెనేషన్ అంటే ఈ విధంగా రెటిక్యులేటివ్ వెనేషన్ ఉంటుందండి. రెటిక్యులేటివ్ వెనేషన్ అంటే దీన్నే మనం పిచ్చాకార లేదా జాలాకార ఈనెల వ్యాపనం అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా రెటిక్యులేటివ్ వెనేషన్ కానీ ఉన్నట్లయితే అది కన్ఫామ్గా డైకాట్ ప్లాంట్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వన్ డైకాట్ ప్లాంట్లో వచ్చేసరికి సెకండరీ గ్రోత్ ఇన్ ప్రెజెంట్. సో సెకండరీ గ్రోత్ అనేది కామన్గా కనిపిస్తుంది. సో సెకండరీ గ్రోత్ అంటే ఏంటండి అంటే నార్మల్గా ప్లాంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఒక సీడ్ వేసేసినట్లయితే సీడ్ నుండి ప్లాంట్ అనేది ఎట్లా పైకి వస్తూ ఉంటుంది. ఆ సీడ్ నుండి ప్లాంట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో లీవ్స్, సో రూట్, స్టెమ్ ఫామ్ అవుతుంది. సో లీవు, రూటు, స్టెమ్ ఫామ్ అయినట్లయితే దీన్ని ఏమంటామంటే ప్రైమరీ గ్రోత్ అని చెప్పేసి అంటాం. అంటే స్ట్రైట్గా పెరగడం అనే ప్రైమరీ గ్రోత్. సో సెకండరీ గ్రోత్ అంటే అదే మొక్క అనేది లావుగా పెరిగే విధానాన్ని మనం దాన్ని సెకండరీ గ్రోత్ అంటాం. టామరెండస్ ఇండికా చింత చెట్టు సెకండరీ గ్రోత్. సో టెక్టోనా గ్రాండిస్ టేకు చెట్టు కానీ సో అట్లాంటివి ఏవైతే ఉన్నాయో లావుగా పెరిగే ప్లాంట్స్ అన్నీ కూడా సెకండరీ గ్రోత్. సో సెకండరీ గ్రోత్లో బ్రాంచెస్ ఏర్పడతాయి. సో సబ్ బ్రాంచెస్ అనేవి ఏర్పడతాయి. సో ఇట్లా అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటి రూట్ కానీ మనం టీఎస్ సో టెరిస్టోరియల్ సెక్షన్ కటింగ్ కానీ చేసేస్తే అంటే ఈ విధంగా ఒక రూట్ తీసేసుకొని ఆ రూట్ మనం ఈ విధంగా ఒక పీస్ కట్ చేస్తే దీన్ని మైక్రోస్కోప్లో చూసేసినట్లయితే దాని స్ట్రక్చర్ ఇట్లా కనిపిస్తుంది మనకి. సో ఈ స్ట్రక్చర్ ఇట్లా కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ మనం ఏం చేస్తామంటే ఈ షేప్ కట్ చేసేసి దాన్ని విజిబుల్గా చూసేసినట్లయితే ఇలా కనిపిస్తుందండి. దీనిలో కామన్గా కనిపించే మెయిన్గా ఉండే పార్ట్స్ అనేవి ఫస్ట్ వన్ రూట్ హెయిర్. సో రూట్ హెయిర్. సెకండ్ ఎపిడెర్మిస్. థర్డ్ వన్ కార్టెక్స్. సో ఎండోడెర్మిస్ అనేవి కామన్గా కనిపిస్తుంటాయి. సో రూట్ హెయిర్, ఎపిడెర్మిస్, కార్టెక్స్, ఎండోడెర్మిస్ అనేవి మెయిన్గా ఉండే పార్ట్స్. సో ఫస్ట్ వన్ ఎపిడెర్మిస్. ఇట్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్, బయటగా ఉండే లేయర్ అంటాము. అండ్ ఇదే ఎపిడెర్మిస్ అనేది ఎలా ఉంది, సిలిండ్రికల్ సెల్స్. సో ఒక సిలిండర్ ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో ఆ విధంగా ఉండే సెల్స్ అనేవి సిలిండ్రికల్ సెల్స్. దీన్ని మనం స్తూపాకార కణాలు అని చెప్పేసి అంటుంటాం. సో అండ్ ఈ సిలిండ్రికల్ సెల్స్లోకి వచ్చేసరికి ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్. సో ఇక్కడ మధ్యలో కణాల మధ్య గ్యాప్ అనేది కనిపించదు అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ విధంగా గ్యాప్ లేకపోతే ఏమంటే ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్. సో ఇట్లా ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్ కాబట్టి ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్ లేయర్, అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ స్ట్రాంగెస్ట్ లేయర్. అండ్ సో దీనిపైన ఉండే లేయరు క్యూటికల్ లేయర్. సో ఈ క్యూటికల్ లేయర్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే సోబరిన్తో కానీ కైటిన్తో కానీ మేడప్ అవుతుంది. సో దాన్ని ఎట్లా ఉంటుంది, ఫ్యాట్ లేయర్. కాబట్టి ఒక కింద భూమిలో ఉండేటప్పుడు కానీ సో వాటర్లో ఉండేటప్పుడు కానీ అవి నీటిని తీసుకోకుండా అది కంట్రోల్ చేసేది ఎపిడెర్మిస్ లేయర్ పైన ఉండే రూట్ హెయిర్ అంటే దీని క్యూటికల్ లేయర్. సో క్యూటికల్ లేయర్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ క్యూటికల్ లేయర్ అనేది ఇట్లా ఎపిడెర్మిస్ ఎక్కడైతే ఉందో దాని నుండి ఫామ్ అయ్యేవంతా కూడా రూట్ హెయిర్.
సో రూట్ హెయిర్ అనేది సింగిల్గా ఉండే సెల్ లేయర్. అంటే ఈ విధంగా సింగిల్ ఒక సెల్ మాత్రమే కనిపిస్తుంటే సింగిల్గా ఉండే సెల్ లేయర్. సో సింగిల్గా ఉండే సెల్ లేయర్ ఏం చేస్తుందంటే సాయిల్లో ఉండే మినరల్స్ అబ్జర్వ్ చేయడం, సాయిల్లో ఉండే వాటర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, అదేవిధంగా సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండడం. సో ఇలా న్యూట్రియంట్స్ అని అబ్జర్వ్ చేసేసి ఈ విధంగా ఇక్కడ ఎపిడెర్మిస్. సో ఎపిడెర్మిస్ నుండి సెకండ్ ఏంటి కార్టెక్స్. సో కార్టెక్స్ నుండి ఏంటంటే ఇక్కడ ఎండోడెర్మిస్. సో ఎండోడెర్మిస్ నుండి ఎక్కడిక్కడ మనకు వచ్చేది జైలము అండ్ జైలం. సో ఈ జైలం ద్వారా ప్లాంట్ యొక్క అప్పర్ సర్ఫేస్ అంటే పైన ఉండే పార్ట్కి అంతా కూడా సప్లై చేయబడుతుంది అంటారు. కాబట్టే మనం ఎప్పుడు కూడా మొక్కలు నీళ్ళు పోసేటప్పుడు ఎక్కడ పోస్తామంటే వేరు దగ్గరే పోస్తుంటాం. సో వేరు దగ్గర ఎప్పుడైతే పోస్తున్నామో ఆ సాయిల్ ద్వారా అబ్జర్వ్ చేసేసి ఈ వాటర్ అనేది ఈ విధంగా లోపలికి వెళ్ళి దాని నుండి మొక్క యొక్క అన్ని భాగాలకు కూడా పోతుంది. సో ఫైనల్గా పోయే భాగం ఏంటంటే లీఫ్. కాబట్టి లీఫ్లో ఏం జరుగుతుందంటే ఫోటోసింథసిస్. సో ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి అక్కడ దాన్ని మనం లీఫ్ని ఫుడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి కూడా అంటుంటాం. సో ఈ ఫుడ్ ఫ్యాక్టరీ ఉంటుంది కాబట్టి అట్లా జరిగే ప్రాసెస్ అది, దాన్ని పక్కన పెడతాం. సో ఇది ఎపిడెర్మిస్ అని చెప్పాం. సిలిండ్రికల్ లేయర్, అవుటర్ మోస్ట్ లేయర్, ఇది సింగిల్ లేయర్, ఇట్లా సింగిల్గా ఉండే లేయర్. అండ్ ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్, కణాంతర అవకాశాలు అనేవి ఉండవు అని చెప్పేసి అన్నాం. సో దీన్నే ఎపిడెర్మిస్ లేయర్. తర్వాత సెకండ్ వన్ కార్టెక్స్ లేయర్. సో కార్టెక్స్ లేయర్ అంటే మనకి దీన్ని వల్కలం అని చెప్పేసి తెలుగులో అంటుంటాం. సో కార్టెక్స్లో ఏమవుతుంది, సెల్స్ అనేవి మనకి మేడప్ ఆఫ్ అంటే క్లబ్ ఆఫ్ సెల్స్ బట్టి మనం మాట్లాడుతున్నట్లయితే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పారెన్కైమా, కోలన్కైమా, స్క్లియరెన్కైమా. సో పారెన్కైమా సెల్స్ అంటే అవి సెల్స్ అనేవి లూజ్గా అరేంజ్ అయ్యి మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో ఈ గ్యాప్నే మనం ఏమంటామంటే ఇంటర్ సెల్యులర్ స్పేస్. సో ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కార్టెక్స్ ఇన్ డైకాట్ ప్లాంట్స్. సో ఇట్లా డైకాట్ ప్లాంట్స్లో ఈ కార్టెక్స్కి వచ్చేసరికి ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ప్రెజెంట్గా ఉంటుంది. సో గ్యాప్ అనేది కనిపిస్తుంది కాబట్టి స్టెమ్ అనేది ఎలాంగేషన్ జరుగుతుంది, లావుగా పెరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇది కార్టెక్స్కి వచ్చేసరికి. సో ఈ కార్టెక్స్ అనేవి ఉండే ప్లాంట్ బట్టి డిపెండ్ అవుతాయి. ఎంత అని చెప్పేసి మనం ఎంత ఎన్ని లైన్స్ చెప్పేసి అనలేము మనం, కానీ ఉండే స్టెమ్ ఎలాంగేషన్ బట్టి దాని యొక్క స్ట్రెంత్ అనేది మారిపోతూ ఉంటుంది. అది కార్టెక్స్ లేయర్. సో ఈ కార్టెక్స్ అనేది మనకి ఉండే సెల్స్ అనేవి వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది దీనిలో 2 టైప్స్గా జరుగుతుంది. ఒకటి ఈ విధంగా ఇది ఇంటర్ నుండి ఈ విధంగా కణాల మధ్య గ్యాప్ నుండి వాటర్ పోవడం కానీ జరుగుతుంది. లేదంటే కణాల సెంటర్ నుండి కూడా వాటర్ పోవడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎండోడెర్మిస్. ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్, లోపల ఉండే లేయర్. సో దీన్ని మనం ఎండోడెర్మిస్ అంటాం. సో ఎండోడెర్మిస్ లోపలికి వచ్చేసరికి దాన్ని టెరిడోఫైటాలు వచ్చేసరికి దాన్ని స్టీల్ అని చెప్పేసి అంటాం. ఎండోడెర్మిస్, పెరిసైకిల్, స్టీల్ అని చెప్పేసి ఉంటాయి. సో స్టీల్ అంటే ఇట్ హార్డెస్ట్ లేయర్, స్టీల్ కోట్ లేయర్. సో ఇట్లా ఉండేది ఎండోడెర్మిస్ లేయర్. సో ఎండోడెర్మిస్ లేయర్ కూడా ఎట్లా ఉంటుంది, సిలిండ్రికల్ సెల్స్, అన్నీ కూడా సిలిండ్రికల్ సెల్సే ఉన్నాయి. సో ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్, కణాంతర అవకాశాలు ఎక్కడ కూడా మనకు కనిపించవు అంటాం. సో ఎందుకు అంటే లోపల మెయిన్గా ఉండే 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ జైలం, సెకండ్ ఈజ్ ఫ్లోయం. సో జైలం అండ్ ఫ్లోయం. సో జైలం ఏం చేస్తుందంటే వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే కింద నుండి పై వరకు అయాన్స్ని వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని జైలము అంటాం. అదే పై నుండి కింద వరకు కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసే వాడిని ఫ్లోయం అని చెప్పేసి అంటాం మనం. కాబట్టి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి పైన ఉండే కోట్ అనేది స్ట్రాంగెస్ట్ కోట్, గట్టిగా ఉండే లేయర్. దాన్ని ఏమన్నా ఎండోడెర్మిస్. సో ఎండోడెర్మిస్ ఇన్సైడ్ ఉండేది చిన్నగా ఉండే లైన్ ఉంటుంది, దాన్ని పెరిసైకిల్ అని చెప్పేసి అంటాం. సో ఈ పెరిసైకిల్ అనేది ఇక్కడ క్యాంబియం అనే ఒక పార్ట్ ఉంటుందండి, క్యాంబియం. సో క్యాంబియం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలాంగేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది రూట్ అనేది. అంటే రూట్ యొక్క సన్నంగా ఉండే రూట్ కాస్త లావుగా అవుతుంది. ఆ లావుగా అవ్వడానికి కారణం లోపల ఉండే క్యాంబియం. దాన్ని మనం వ్యాసక్యులర్ క్యాంబియం అని చెప్పేసి కూడా అనొచ్చు. సో దీనిలో వ్యాసక్యులర్ క్యాంబియం అనేది విడివిడిగా ఉంటుంది. సో వ్యాసక్యులర్ క్యాంబియంలో ఏముంటాయి మనకి, వ్యాసక్యులర్ బండిల్ అంటే ఈ విధంగా ఒక క్యాంబియం తీసేసుకున్నట్లయితే పైన ఉండే భాగాన్ని జైలం అని చెప్పి, సో ఈ కింద ఉండే భాగాన్ని ఫ్లోయం అని చెప్పేసి అంటాం. సో సెంటర్లో ఉండే భాగాన్ని క్యాంబియం. ఇది దేనిలో కనిపిస్తుంది, స్టెమ్ పార్ట్లో కనిపిస్తుంది.
దీన్ని మనం వ్యాసిక్యులర్ బండిల్ అంటాం మనం, వ్యాసిక్యులర్ బండిల్. కానీ దీనిలో జైలం అనేది వేరేగా కనిపిస్తుంది, ఫ్లోయం వేరేగా కనిపిస్తుంది. సో డైకాట్ ప్లాంట్లో 2 to 4 వరకు మాత్రమే జైలం బండిల్స్ అనేవి ఉంటాయి. 1 2 3 4 వేసి అనేవి 4 వరకు మాత్రం ఉంటాయి. సో ఈ జైలం బండిల్స్ అనేవి 1 లైన్, 2nd లైన్, 3rd లైన్, 4th లైన్ 4 ఉన్నాయి. సో ఈ జైలం బండిల్ సెంటర్లో ఉండే వాటిని ఏమంటామంటే ఫ్లోయం, ఫుడ్ మెటీరియల్. సో జైలం ఏం చేస్తుంది, న్యూట్రియన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడ నుండి, రూట్ టు స్టెమ్, స్టెమ్ టు బ్రాంచ్, బ్రాంచ్ నుండి లీవ్స్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఇటు థిక్ వాల్ అనేది కలిగి ఉంటాయి, థిక్కెస్ట్ వాల్. అండ్ ఫ్లోయం ఏమవుతుందంటే పైనుండి కిందకి ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేనికోసం అంటే మన అయాన్స్ను అబ్జర్వ్ చేయడానికి కానీ, న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేయడానికి కానీ చెప్పేసి. సో ఇట్లా ఫుడ్ను అబ్జర్వ్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్లోయం మెటీరియల్ అనేది. సో ఆ విధంగా ఉంటుంది. అయితే దీనిలో ఈ జైలం అనేవి ఎన్నైనా ఉండొచ్చు, 1 2 3 4 వేసాను ఎక్కడైనా. ఈ అంతటినీ కలిపి ఏమంటాం, జైలం బండిల్ అంటాం. సో ఈ జైలం బండిల్లో ఫస్ట్ ఉండేదాన్ని ఏమంటామంటే ప్రోటోజైలం అని, సారీ సెకండ్లో లాస్ట్ ఉండేది మెటాక్సైలం అని అంటాం. సో ఇట్లా దీన్ని ఏం చేశానంటే ప్రోటోక్సైలం, సో ఇది మెటాక్సైలం. సో ప్రోటోక్సైలం, మెటాక్సైలం. సో ఈ ప్రోటోక్సైలం మెటాక్సైలం మధ్యలో ఉండేవన్నీ జైలం బండిల్స్. సో అట్లా దాన్ని కౌంట్ చేయం మనం. చివరికి ఇట్లా ఉండేది మధ్యలో ఉండే పార్ట్ని మనం పిట్, అంటే గ్యాప్ ఉంటుందండి, ఆ గ్యాప్ని మనం లూజ్గా అరేంజ్ అయ్యే సెల్స్ ఉంటాయి, దాన్ని పిట్ అని చెప్పేసి అంటాం. సో పిట్. సో ఇవన్నీ కూడా ఏంటి, సమ్ టైప్ ఆఫ్ టిష్యూస్. కాబట్టి దీన్ని కనెక్టివ్ టిష్యూ, సందాయక కణజాలము అంటాం. సో దీన్ని మనం కాంజుగేటివ్ టిష్యూ, జైలము ప్లస్ ఫ్లోయం అనేవి కాంజుగేటివ్ టిష్యూ అని చెప్పేసి కూడా అంటాం మనం. సో ఇది కాంజుగేట్ టిష్యూకి వచ్చి ఇట్లా ఉంటుంది. క్లియర్ అంటే నార్మల్గా ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాను, డైకాట్ రూట్కి వచ్చేసరికి మెయిన్గా ఉండేవి ఎపిడర్మిస్ అండి, కార్టెక్స్ అండి, ఎండోడర్మిస్ అని చెప్పేసి అన్నాం. సో ఎపిడర్మిస్ అనేది ఇట్ అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ సిలిండ్రికల్ సెల్స్ అండ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రూట్ హెయిర్ అని చెప్పేసి అన్నాము. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అప్పర్ సైడ్ ఏముంటుందండి, సో పైన క్యూటికల్ లేయర్ అనేది కనిపిస్తుంది, ఇన్సైడ్ కార్టెక్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది ఎపిడర్మిస్కి వచ్చేసరికి. సెకండ్ ఏముందంటే కార్టెక్స్. కార్టెక్స్ ఎక్కడ ఉంది, ఎపిడర్మిస్ అండ్ ఎండోడర్మిస్ సెంటర్లో ఉండేది కార్టెక్స్. అండ్ ఎట్లా ఉన్నాయి, మల్టీ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సెల్స్ అనేవి లూజ్గా అరేంజ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ఆబ్సెంట్ ఆర్ ప్రెజెంట్, అంటే మధ్యలో కణాల అనే గ్యాప్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆర్ ప్రెజెంట్. కాబట్టి దీన్ని ఏమంటామంటే పారెన్కైమా టిష్యూ అని చెప్పేసి అంటాం. సో పారెన్కైమా టిష్యూ ఇట్లా ఉంటుంది. తర్వాత ఇన్సైడ్ ఏముంది అంటే ఎండోడర్మిస్. సో ఎండోడర్మిస్ అనేది ఎక్కడ ఉంది, కార్టెక్స్ ఇన్సైడ్ కనిపిస్తుంది. సో ఎండోడర్మిస్కి ఇన్సైడ్ ఉంటుంది పెరిసైకిల్. సో పెరిసైకిల్కి వచ్చేసరికి ఆ పెరిసైకిల్ లోపల ఏమున్నాయండి, జైలం అండ్ ఫ్లోయం ఉన్నాయి. సో జైలం అనేది దానిలో 2 టైప్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఒకటి ప్రోటోక్సైలమ్, సెకండ్ మెటాక్సైలమ్ అని చెప్పేసి అంటూ ఉన్నాము. అదేవిధంగా ఫ్లోయం కూడా మనకి సెంటర్లో కనిపిస్తున్నాయి. జైలం బండిల్స్ 4 ఉన్నాయి ఇక్కడ. సో ఫ్లోయం కూడా 4 ఉన్నాయి. కాబట్టి 2 to 4 వరకు కానీ ఇట్లా బండిల్స్ కానీ ఉంటే దాన్ని డైకాట్ రూట్ అంటాం. అలా కంట 5 కంటే ఎబవ్ ఉన్నాయనుకోండి దాన్ని మోనోకాట్ రూట్ అని చెప్పేసి అంటాం. సో మోనోకాట్ ప్లాంట్లో కనిపిస్తుంది, ఈ డైకాట్ ప్లాంట్ ఇట్లా కనిపిస్తుంది. సో సెంటర్లో ఉండే పార్ట్ అనేది పిట్ అని చెప్పేసి అన్నాము, పిట్ పార్ట్ అని చెప్పేసి. సో ఇది ఉండేది, ఇది డైకాట్ రూట్ అని చెప్పేసి అన్నాం. దీన్ని మనం టిఎస్ ఆఫ్ డైకాట్ రూట్. సో ఫస్ట్ ఇయర్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రజెంట్ చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తుంది. మనం సెట్ 1, సెట్ 2, సెట్ 3 బట్టి ఆ క్వశ్చన్ అనేది డైకాటా మోనోకాట్ అని చెప్పేసి డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది డైకాట్ రూట్. థ్యాంక్ యూ.